రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో కొలువై భక్తుల నమ్మకానికి నిలయంగా మారిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ ఆది యోగేశ్వర స్వామి దేవాలయం. పలమనేరు మండలం టీ వడ్డూరు గ్రామంలో ప్రకృతి వడిలో వెలసిన ఈ ఆలయానికి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి, భక్తుల నమ్మకం ఇవన్నీ కలగలిపిన ఈ క్షేత్రం ఇప్పుడు మరో విశేషమైన వేడుకకు సిద్ధమైంది. ఈ నెల 26, 27 తేదీల్లో శ్రీ ఆది యోగేశ్వర స్వామి దేవాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆలయ శుద్ధి, గణపతి పూజ, వాస్తు పూజ, హోమాలు నిర్వహించనున్నారు. ఇంతటి విశిష్టత ఉన్న ఈ ఆలయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటి? భక్తులను ఆకర్షిస్తున్న విశేషాలేమిటి? మహాకుంభాభిషేక మహోత్సవం ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు, భక్తి విశ్వాసానికి చిరునామాగా నిలిచే క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండి రెండు ప్రాంతాల భక్తులను ఒకే ఆధ్యాత్మిక భావనతో కలిపే క్షేత్రాలు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. అలాంటి విశిష్టతను సొంతం చేసుకున్న ఆలయమే శ్రీ ఆది యోగేశ్వర స్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పలమనేరు మండలం టీ వడ్డూరు గ్రామంలో ఈ ఆలయం కొలువై ఉంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు ఎంతో ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే రోజువారీ జీవితంలోని హడావుడికి దూరంగా భక్తి భావనలో మునిగిపోయే వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. స్థానిక గ్రామాల నుంచే కాకుండా పొరుగు ప్రాంతాల నుంచి, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. తమ కుటుంబాల్లో సుఖశాంతులు ఉండాలని, కష్టాలు తొలగాలని, అనుకున్న పనులు నెరవేరాలని స్వామివారిని ప్రార్థిస్తున్నారు. ఈ దేవాలయానికి సంబంధించి దేవాలయ కమిటీ మనతో ఉన్నారు. మరి ఈ దేవాలయ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఏ టైంలో ఎటువంటి పూజలు చేస్తారు అనేక అంశాలను కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బ్రదర్ నమస్తే. చెప్పండి బ్రదర్, శ్రీ ఆది యోగేశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తే ఏ విధంగా సత్ఫలితాలు వస్తాయి? ఇక్కడ ఎక్కడి నుంచి భక్తులు వస్తారు ఇక్కడికి? అందరికీ నమస్తే. ఓం శ్రీ ఆది యోగేశ్వర స్వామి నమః. మొదటగా ఈ ఆలయము ఒక 5 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ చూస్తున్న పరిస్థితులు చూస్తే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది అంతా అద్భుతం అనుకోవాలా. ఏ ఒక చెట్టు చేమ ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది, మనకి నెలకొనింది. అయితే దినదినాభివృద్ధి చెందుతూ మనం ఇంతకు ముందు రాతి కట్టడంతో, సిమెంట్ కట్టడంతో ఉండింది. అయితే ఇప్పుడు మన భక్తులు ముందుకొస్తూ రాతి కట్టడం కట్టుకున్నాం మనం. అయితే ఈ మహాకుంభాభిషేకం కార్యక్రమం కూడా ఇంకా త్వరలో స్టార్ట్ చేస్తాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను ఒక 2 సంవత్సరాల నుంచి నేను భక్తుడు, అంతకు ముందు నుంచి కూడా నేను రావాలనుకుంటున్నాను, రాలేకపోతున్నా. అయితే ఎప్పుడైతే ఈ ఆది యోగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నానో అప్పటి నుంచి సర్వం ఈ ఆది యోగేశ్వర స్వామి నాకు అయిపోయాడు. ఏ సమయం కుదిరినా కూడా స్వామివారి దగ్గరికి వచ్చేయాల, ఇది నా ఆకాంక్ష. అంత మహిమ గల క్షేత్రం ఇది. ఏ ఒక్క సమయం నాకు కుదిరితే ఆలయం దగ్గరికి వచ్చేసేలా, అంత మహిమ కలిగిన ఆలయం. అలాగే మన ఆలయంలో విశేష పూజలు జరుగుతుంది. ఏంటంటే ప్రతి అమావాస్యకి, అష్టమికి కాళీ కాలభైరవ అభిషేకం, అనంతరం హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తాదులు చాలా పెద్ద మొత్తాన పాల్గొని దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం, అలాగే ప్రత్యేక దినాల్లో భక్తాదులు పోటెత్తి స్వామివారి దర్శనార్థం ఇచ్చేస్తారు. భక్తి
అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మనసులోని బాధను దేవుడి ముందు ఉంచడం, మన కోరికను స్వామివారికి చెప్పుకోవడం, మంచి జరుగుతుందనే నమ్మకంతో ముందుకు సాగడం. ఈ నమ్మకమే భక్తులను పదే పదే ఈ ఆలయానికి తీసుకొస్తుందని స్థానికులు చెప్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు, ఇలా తమ జీవితాల్లో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించాలని భక్తులు స్వామివారిని వేడుకుంటారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే తమ కోరికలు నెరవేరుతాయని పలువురు భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత కేవలం భక్తుల నమ్మకంతో మాత్రమే పరిమితం కాదు. ప్రకృతి మధ్యలో ఉన్న ప్రశాంతమైన వాతావరణం కూడా ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాధారణంగా ఆలయానికి వచ్చే భక్తులు దర్శనం పూర్తయిన తర్వాత కొంత సమయం అక్కడే గడపాలని కోరుకుంటారు. కారణం ఆ పరిసరాల్లో కనిపించే ప్రశాంతత. ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఓ రకమైన ప్రశాంతతను అందిస్తుందని భక్తులు చెబుతున్నారు. ఈ ప్రదేశానికి సంబంధించి ఇక్కడ ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ దేవాలయం నిర్మించిన తర్వాత ప్రమాదం కూడా తగ్గిపోయింది తెలిసింది. అసలు ప్రమాదకరమైన ప్లేస్ ఇక్కడ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఓకే, దీనికి చక్కటి నిదర్శనం చెప్తాను. ఎప్పుడో పూర్వం గురించి కాదు, మొన్నటి ఒక వారం క్రితం చెప్తాను. మేము ఇక్కడ గుడి పనులు చేస్తున్నాం. గుడి పనుల నిమిత్తం చేస్తుంటే ఒక అతను తాగి వచ్చారు. ఏదో సందర్భం అతను అనుకోండి, ఇక్కడ గుడి ముందరే పడిపోయే సందర్భంలో స్కిడ్ అయింది. కానీ అతనికి ఏ మాత్రం కూడా జరగలేదు. పడ్డారు కూడా, లేచి హాయిగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ ఆది యోగేశ్వర స్వామి అతన్ని కాపాడాడు. అసలు ఎప్పుడెప్పుడో మనకి నిదర్శనాలు వద్దు, రీసెంట్ గా జరిగినది. మా ముందరే పడ్డాడు, లేచి చక్కగా లేచి వెళ్ళిపోయాడు. అంతా ఆయన కృపే, అంతా అనుకోవాలి మనం. అంటే ఇక్కడ భక్తులు 2 రాష్ట్రాల నుంచి వస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారు భక్తులు ఇక్కడ? ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర. ఇటు చూస్తే తమిళనాడు నుంచి వస్తారు, కర్ణాటక బెంగళూరు నుంచి వస్తున్నారు. పని కట్టుకుని మణి ఆదియోగేశ్వర స్వామిని చూడడానికి కోసం బెంగళూరు నుంచి వస్తున్నారు. మన ఆంధ్ర వాసులు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చూడాలని తాపత్రయంతో ముందుకు వస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలు వచ్చినప్పుడు ఈ ఆలయంలో భక్తి సందడి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా శివరాత్రి వంటి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. స్వామివారికి అభిషేకం చేయడం, పూజలు నిర్వహించడం, దీపారాధన చేయడం, భక్తితో మొక్కులు చెల్లించడం, ఇలా ఒక్కో భక్తుడు తనదైన రీతిలో స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి వస్తే, మరికొందరు స్నేహితులు, బంధువులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. రాష్ట్రాల సరిహద్దు ఒకవైపు, భక్తి మాత్రం మరోవైపు. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భక్తి భావన మాత్రం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులతో పాటు కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్రం ప్రత్యేకతను మరింత పెంచుతుంది. 2 రాష్ట్రాలను కలిపే సరిహద్దు ప్రాంతంలో ఆధ్యాత్మికతకు వారధిగా ఈ ఆలయం నిలుస్తుంది. భక్తికి సరిహద్దులు ఉండవని చెప్పేలా ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం కనిపిస్తుంది. బ్రదర్, చూస్తే ఈ ఆలయ నిర్మాణం కోసం, అంటే ఈ ఆలయం నిర్మించడం కోసం ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరని చెప్పి తెలిసింది. అంటే ఈ నిర్మాణం చేసే సందర్భంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చాయి, దాన్ని దేవుడు ఏ విధంగా సాల్వ్ చేసి ఈ గుడి నిర్మాణంలో మీకు తోడ్పడ్డాడు? అసలు ఈ గుడి నిర్మాణం చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది? చాలా రోజుల నుంచి అనుకున్నాను మాది కట్టాలనేసి. అది కాలం నెరవేరింది. ఓకే, చూస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత పెద్ద విగ్రహాన్ని, ఇంత పెద్ద గుడిని కడతారని చెప్పేసి మీరు అనుకున్నారా? లేదు, ఇంత ఎక్స్పెక్ట్ లేదు. ఓకే, ఇంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అది ఎట్లా, అది దేవుడు నేను కూడా ఇంత అనుకోలేదు. ఇంత డెవలప్మెంట్ అయితే నేను కూడా అనుకోలేదు. ఓకే, అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది చెప్పి ఏదైనా ఉందా? ఏం చేస్తే బాగుంటది? ఫ్రీ సీట్లు భక్తాదులు అందరూ వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేసిన కోసం ముందు చేయమని. ఓకే, ఇక్కడ ప్రత్యేకమైన దినాల్లో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? అమావాస్యకి, అష్టమికి కాలభైరుడు, కాళీమాత ఇక్కడ హోమము, అభిషేకం చేస్తాము. ప్రతి సోమవారం స్వామి వారికి అభిషేకం చేస్తాము. ప్రతి సోమవారము. మళ్ళీ వచ్చి కార్తీక పౌర్ణమి రోజు బాగా మహాశివరాత్రికి వేడివేడిగా చేస్తాం. ఇలాంటి
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇప్పుడు అత్యంత విశిష్టమైన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ ఆది యోగేశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. మహా కుంభాభిషేకం అంటే ఆలయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కార్యక్రమాల్లో ఒకటి. ఈ సందర్భంగా ఆలయ పవిత్రతను మరింత పెంచేలా వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ శుద్ధి, గణపతి పూజ, వాస్తు పూజ, హోమాలు, ప్రత్యేక పూజల వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. ముందుగా విఘ్నులు తొలగాలని గణపతి పూజతో కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనంతరం వాస్తు పూజ, హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తుల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మహా కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. భక్తి కార్యక్రమాల్లో కేవలం ఆచారం మాత్రమే ఉండదని, దాని వెనుక ఒక విశ్వాసం ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఉంటుంది. తమ కుటుంబంతో కలిసి దేవుణ్ణి దర్శించుకోవడం, పూజలో పాల్గొనడం, స్వామివారికి అభిషేకం చేయడం, ఈ అనుభూతిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. మీకు సంబంధించి ఈ గుడి యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? ఇక్కడ పూజా కార్యక్రమాలు కావచ్చు, దేవుడిని నమ్ముకుంటే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఎక్స్పీరియన్స్? మాకు గుడి కట్టి 5 సంవత్సరాలు అయితే ఉంది. అంతకు ముందు యాక్సిడెంట్ అంటే మస్తుగా యాక్సిడెంట్లు అయినాయి, ప్రాణాలు కోల్పోయినారు. ఈ గుడి కట్టిన తర్వాత 70% యాక్సిడెంట్ లేదు. ఆల్రెడీ మేము ఇక్కడే ఉంటాము, చేను దగ్గరే వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. మన విజయ్ కూడా ఇంతకు ముందు మాకు పెద్ద పరిచయం లేదు. ఈ గుడి కట్టేటప్పుడు కూడా ఒక 2 ఏళ్ళ ముందు మేము వచ్చి పోయేది లేదు. మళ్ళీ తర్వాత వచ్చి ఆయనతో సహకరించి కొన్ని పనులు చేస్తూ ఉన్నాము. మాకు ఇదే ఈ భక్తులు తమిళనాడు, కర్ణాటక వీళ్ళంతా ప్రతి పౌర్ణానికి బస్సులు వస్తాయి, ఇక్కడ భోజనం చేసుకొని పోతారు. మా కోరిక ఏమిటంటే, ఇంకో కోరిక ఏమిటంటే షెడ్ ఒకటి కావాల. ఎవరన్నా దాతలు వచ్చి మాకు ఉండేదానికి చోటు, భోజనం చేసేదానికి కానీ వర్షం వస్తే ఉండేదానికి ఒక షెడ్ ఒక 50కి 60, 30కి 60 కల్పిస్తే మంచిది. చూస్తే మహా కుంభాభిషేకం కూడా చేస్తారని చెప్పి తెలిసింది ఈ నెలలో. ఆ కుంభాభిషేకం యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ విధంగా చేస్తారు, దానికి భక్తులు ఎటువంటి సహకారం అందిస్తే బాగుంటుంది అనుకోవచ్చు? భక్తులు 26, 27 కుంభాభిషేకము, 27 వచ్చి 3:30, 5:30 కుంభాభిషేకంకి ముహూర్తం పెట్టినాము. కలిసిము, విగ్రహాలు ప్రతిష్ట, మళ్ళీ పూజలు, అన్నదానము అన్ని ఉంటాయి. భక్తులందరూ వచ్చి వాళ్ళకి తోచిన సహాయం, వాళ్ళకి తోచింది మనం అడిగేది కాదు, వాళ్ళ తృప్తి, ఆ భగవంతుడు వాళ్ళకి తోచినంత సహాయం చేస్తే పూజలో పాల్గొని భక్తులు తోచినంత సహాయం చేస్తే మాకు అభివృద్ధి కోసం కొంచెం బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. శ్రీ ఆది యోగేశ్వర స్వామి దేవాలయంలో జరగనున్న మహా కుంభాభిషేకం కూడా అలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులకు అందించనుంది. 2 రోజుల పాటు ఆలయ ప్రాంగణం మంత్రోచ్చరణాలు, హోమగ్ని, భక్తి గీతాలు, పూజా కార్యక్రమాలతో మారుమోగనుంది. ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం, మధ్యలో స్వామివారి సన్నిధి. అందుకే ఈ క్షేత్రం భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తన మనసులోని కోరికను స్వామివారి ముందు ఉంచి మంచి జరుగుతుందనే నమ్మకంతో తిరిగి వెళ్తున్నాడు. కాలం మారుతున్నా, జీవన విధానం మారుతున్నా, భక్తి మాత్రం మనిషి జీవితంలో తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. అలాంటి భక్తికి ప్రతీకగా, విశ్వాసానికి నిలయంగా 2 రాష్ట్రాల భక్తులను ఒక్కచోట చేర్చే ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ ఆది యోగేశ్వర స్వామి దేవాలయం నిలుస్తుంది. ఈ మహా కుంభాభిషేక మహోత్సవంతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి మరింత పెరగనుంది. స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ప్రశాంతత, ఈ మూడింటి కలయికగా నిలిచిన ఈ క్షేత్రం రాబోయే రోజుల్లో మరింత మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించాలని కోరుకుందాం.